మాలికల బాబు బాబు ఏం పని చేస్తారు? కాలువలు పని చేస్తారు. ఈరోజు సాగర్ రాలా లోడ్ ఏం పని చేస్తాం? బండి కదా. ఏ బండి? ఆర్డర్ కదా. ఆందోళన ఏం పని చేస్తామమ్మా? టీపీకు ఆటో ఆటో టాటా ఏస్ జల్లి సునీల్ కుమార్ ఏం చేస్తుంటారా? పుట్టుకాడా దానికి వాళ్ళు డిసెంబర్ ఒకటి అయిపోయింది, జనవరి ఒకటి అయిపోయింది, ఫిబ్రవరి ఒకటి వస్తుంది. ఈ నెల ఇప్పుడు కానీ అంటే జీతం ఆల్రెడీ పెట్టి కమిషనర్ తమిళ అంటే 1వ తారీఖు వచ్చేస్తారు. పెట్టున్నారమ్మా, నేను కనుక్కొని చెప్తా. 99% ఈ నెల 1వ తారీఖు వచ్చిందంటే పెట్టున్నారని చెప్పి చెప్తున్నారు. మీకు సమస్యలు నేను 9 మంది చెప్పా. ఇప్పుడు మీ 9 మంది విషయాలు సమస్యలు ఉంటే చెప్పండి. మీది వచ్చేసి మీకు రావాల్సిన అన్నీ వస్తున్నాయమ్మా. మీకు వర్కర్గా పనిచేసేదానికి మీకు అవసరమైన పనిచేసేదానికి అన్నీ ఇస్తున్నారా? మీకు నిజమైన ఇష్యూ ఏదన్నా ఉంటే నాకు చెప్తే నేను కమిషనర్ గారితో మినిస్టర్ గారితో శ్రీధర్తో మాట్లాడి మాకు చెప్తే కదా నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను. నిజమైన ఇష్యూ అది కూడా ఇస్తాను. ఎందుకంటే నేనే మాట్లాడాను మినిస్టర్ గారు. అంటే గవర్నమెంట్లో మన ఇంట్లో లేకపోతే మన ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కదమ్మా, దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మినిస్టర్ గారు చెప్పాడు మీటింగ్ ఉంటుంది. పండక్కి 1000 రూపాయలు బోనస్ అన్ని ఊర్లో ఇస్తున్నారు సార్. మన నెల్లూరు వరకే అది కనుక్కుంటాను. జనరల్గా మీకు కార్మికులకి ఎవరికైనా పనిచేస్తుంది, మీకు రావాల్సిన ఏమన్నా ఆగుతుంటేనో, మీకు రావాల్సిన ఏదన్నా మీరు కష్టపడి పనిచేసిన దానికి మీకు రావాల్సిన ఏదన్నా రాకపోతేనో ఇబ్బంది పడుతుంది. అన్నిటికంటే ముఖ్యమమ్మా, నెల్లూరులో ఒక్క వీడియో బాగా మనం నిద్రలో ఇష్టపడేటప్పుడు మీరు సెక్రటరీ ఒక సచివాలయానికి ఒక కంప్లీట్గా మీకు అన్ని స్ప్రేయర్లు అన్నీ ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్ పార్కింగ్ మిషన్స్ ఉన్నాయని చెప్పారు. రెడీగా ఏం చేసాను? పవర్ స్ప్రేయర్లు ఉన్నాయి. విజయ గారు చెప్తాను, ఇప్పించుకోండి. డెడికేటెడ్గా స్ప్రే చేసేదానికి, కాల్లో స్ప్రే చేసేదానికి సపరేట్ కేటగిరీ వాళ్ళు వేరే పని చెప్తున్నారు. ఈ 2 నెలలు ఫిబ్రవరి మార్చ్ ఎండ ఎక్కువైన తర్వాత దాన్ని పెడతారు. విపరీతం ఉన్నాయని జనాలు ఎక్కడ పోయినా భూమి పట్టిన టీ తాగడానికి పోతే ఆడాలి. ఒకరిని కంప్లీట్ డెడికేటెడ్ కేటగిరీ. మీరు పని చేసేదానికమ్మా మీరు ఇష్టపడి పని చేయండి. మీరు చేసే పని అందరూ చేసే పని కాదు, ఇష్టంతో పని చేయండి. మీకు నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు రావాల్సిన డబ్బులనే కాదు, మీకు కావాల్సిన కనీసం ఏదున్నా మా దృష్టికి కానీ వాళ్ళ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీరు మనం వాళ్ళ మీద పెత్తనం అనేది భావన కాకుండా కలిసి పనిచేయాలి. ఒక్క పని చేయించుకోండి. రెగ్యులర్గా రిపీటెడ్గా రాకుండా కష్టం చేసేవాడిని ఒకే రకంగా, కష్టం చేయడం ఒకే రకంగా, కష్టం చేసేవాడిని ఆ గుర్తింపు ఇవ్వాలి. ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే పని చేస్తున్నాడో ఆ గుర్తింపు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానమ్మా, ఒకళ్ళు నిజంగా మీకు ఏదన్నా ఆఫీసర్స్తో కానీ ఇక్కడ ఏదన్నా మీకు సమస్య అంటే జనైనా లేదంటే సార్ నన్ను పని చేయమన్నాడు, పని చేయమని మీ మీద పని ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే కమిషనర్ గారు మీరు ఏదో అడతాం, వాళ్ళని అడతాం. అటువంటివి కాకుండా
మీకు రావాల్సినవో లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు వస్తాను లోకల్గా ఆన్ ఫీల్డ్లో పని చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు వస్తాను వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ద్వారా పని కాకపోతే పై ఆఫీసర్స్ నాకైనా చెప్పండి.